నమస్కారం. సిక్కులు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ లిఖితారెడ్డి. ముందుగా ఈరోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. స్పందన కార్యక్రమానికి అర్జీదారులు అందజేసిన అర్జీలపై అధికారులు నిర్దేశిత సమయంలో పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేక ఉప కలెక్టర్ డాక్టర్ జి జయదేవి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావులతో కలిసి జేసీ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 320 మంది అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమంపై అర్జీదారులకు నమ్మకం పెరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రజలకు సేవకులుగానే భావించాలని, కావున ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని సూచించారు. గ్రీవెన్స్లో ముఖ్య ప్రణాళిక అధికారి విఎస్ఎస్ లక్ష్మీ ప్రసన్న, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్ వెంకట్రామన్, గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు ఎన్ గణపతి, జిల్లా ఉద్యానవనాధికారి ఆర్వి వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. తిరుగులేని దీక్షకు సంకేతం ప్రజా సంకల్ప యాత్ర అని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు 6 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నగరంలోని స్థానిక శ్రీకాకుళం నియోజకవర్గం వైకాపా కార్యాలయం రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలలో ఆయన పాల్గొని కేక్ను కట్ చేసి కార్యకర్తలు, అభిమానులకు పంచిపెట్టారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ జగనన్న పాలనలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరించారు. ఇంకా భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ప్రజల్లో ఉన్న సంతృప్తి స్థాయి గురించి చర్చించారు. మంత్రి ధర్మాన మాట్లాడుతూ పాదయాత్రలో గుర్తించిన అంశాలను పాలనకు అనుగుణంగా పలు మార్పులు చేసి ఉన్న చట్టాల్లో సవరణలు చేస్తూ నీతివంతంగా పాలన సాగిస్తున్నాం అని చెప్పారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేపట్టి 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒకసారి మనం ఆనాటి రోజులు, తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలు చర్చించుకోవడానికి, సంతోషాన్ని పంచుకోవడానికి ఇక్కడ కూర్చున్నాం. ఆనాడు మనం పాదయాత్రలో వ్యవస్థలో ఉండేటువంటి లోపాలను చెప్పాం. పరిపాలన విధానంలో ఉండేటువంటి లోపాలను కూడా ఎత్తి చూపించాం. జరుగుతున్నటువంటి అవినీతిని మనం ఎత్తి చూపాం. ప్రధానమైన ప్రతిపక్షంగా దేశంలోని అందరికంటే బాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేయగలిసిందని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం. మీరు ఎవరైనా చెక్ చేయండి, ఇతర రాష్ట్రాలు అందరూ అంగీకరిస్తారు. అంటే చాలా అద్భుతాలు ఉన్నాయి 4.5 సంవత్సరాల దేశం. కొంతమంది కొన్ని కష్టాలు కలిగిన మాట వాస్తవమే. సంస్కరణలు వచ్చినప్పుడు, సంస్కరణల పరిధిలో నడుస్తున్నప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న అడ్డంకులు, కొంతమందికి టెంపరీగా కొన్ని సమస్యలు వస్తాయి. వచ్చినంత మాత్రం అవి పర్మనెంట్గా ఏమి ఉండిపోవు. నా అభిప్రాయం అయితే చాలా విషయాలు మాట్లాడాలి, కానీ ఇది సందర్భం ఎందుకంటే అసలు అందరూ పార్టీ లీడర్స్ కనుక మీరు మన దగ్గర ఇప్పుడు అందరం బాగా ఇన్వాల్వ్ అయినాం. మన కాన్స్టిట్యున్సీ ఈ మోడల్ దేశం రాష్ట్రం అంతగా మనం చేస్తుంటే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చింది. మన దగ్గర ఏమైందని అంటే అదనంగా ప్రతి పోలింగ్ స్టేషన్ చూడడానికి ఒకరు వచ్చారు, ప్రతి సెక్రటేరియట్ని చూడడానికి ఒకరు వచ్చారు, మండలాలకు బాధ్యులుగా వచ్చారు, అలాగే టౌన్లో బాధ్యులు, పట్టణ ప్రెసిడెంట్, ఇంకా మిగతా వాళ్ళు వచ్చారు, వార్డుకు సంబంధించినటువంటి లీడర్స్ కొంతమంది వచ్చారు, అన్ని విభాగాలకు సంబంధించి అన్ని విభాగాలలో వచ్చారు. నిండుగా పార్టీ ఇక్కడ ఉంది. అందరి సమక్షంలో ఈ పార్టీ నడుస్తుంది. మనది చాలా పెద్ద ఎత్తున కంట్రిబ్యూషన్ అందరిది పార్టీకి అందుతూ ఉంది. ఈ సిస్టమ్ మిగతా దగ్గర అంత బాగా నాకు ఉన్నట్టు అనిపించలేదు. ఇంత జల్లెడు వడబోసినట్టుగా పట్టుకున్నటువంటి నియోజకవర్గంగా మనది ఉంది. మొన్న ఒక ఛానల్ సర్వే చేశారు. సర్వే చేస్తే మన పార్టీ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని అంటారు కదా. మనకి శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీలో 53% ఓటు ఉందని మీకు సందర్భంగా మన వ్యతిరేకులైన ఒక ఛానల్ చేస్తే 53% ఉంది మన పార్టీ. మీరెవరు
బలహీనంగా ఉందని అనుకోకర్లేదు. ఏ ఒక్కరి వల్ల ఇది కాదు, టీమ్ ఎఫర్ట్. అనేక మంది ప్రతి స్థాయిలో, ఒక వాలంటీర్, అక్కడ గృహసారథి, అక్కడ ఒక కన్వీనర్, ఆ ఊరుకున్న లీడర్స్, పార్టీ వర్కర్స్, బూత్ కమిటీ మెంబర్స్, మళ్ళీ మెంబర్స్, కమిటీ లీడర్లు, మెంబర్స్, సెక్రటేరియట్ ఇన్ఛార్జ్, ఎన్ని రకాల వాళ్ళందరికీ మనం పార్టీ పని పంచుకునేటట్టుగా చేసి అమలు చేయగలుగుతున్నాం. అందుకే ఈ అడ్వాంటేజ్ వచ్చింది. ఈ కార్యక్రమంలో ఏపీ కళింగ వయసు కార్పొరేషన్ చైర్మన్ సూరిబాబు, వైకాపా నాయకులు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవి పద్మావతి, చౌదరి సతీష్, ఊన్న నాగరాజు, పొన్నాడ ఋషి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష 5వ దశ డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్షపై సోమవారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంతవరకు 4 దశల్లో చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా ఇప్పటి వరకు 6.4 కోట్ల పరీక్షలు చేయడమైందని అన్నారు. యాప్ లో సమగ్రమైన సమాచారం అందుబాటులో ఉందని చెప్పారు. పేషెంట్లుగా గుర్తించిన వారిని మ్యాపింగ్ చేసి గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న విలేజ్ క్లినిక్లకు అనుసంధానం చేయాలని తెలిపారు. అనంతరం పేషెంట్లకు సమయానికి కావలసిన మందులు తదితర వాటిపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లట్కర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి బి మీనాక్షి, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ ప్రకాష్ రావు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చెల్లా ఓబులేసు, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ శాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు. జగన్ పాలనలో బీసీలపై దాడులు, ప్రభుత్వ వైఫల్యాలు అనే అంశంపై సోమవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో టీడీపీ బీసీ విభాగం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కోన రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. బీసీలపై జరుగుతున్న దాడులను వివరించారు. అలాగే ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని, ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. సబ్ ప్లాన్ నిధులు 75,000 రూపాయల కోట్లు దారి మళ్లింపుపై చర్చ, అలాగే స్వయం ఉపాధి రుణాలు, 30కి పైగా సంక్షేమ పథకాలు రద్దు, స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్ కోత, బీసీ కార్పొరేషన్ 56 కులాల కార్పొరేషన్ల నిర్వీర్యం తదితర అంశాలపై తీవ్రంగా సభ్యులంతా చర్చించారు. ఈ సమావేశంలో బీసీ సెల్ అధ్యక్షులు కలగ జగదీష్, ప్రధాన కార్యదర్శి గోవింద పాపారావు, పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి పిరుకట్ల విఠల్, నియోజకవర్గ ఇన్ఛార్జీలు గౌతు శిరీష, గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, కలమట సాగర్, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాదారపు వెంకటేష్, పిఎంజే బాబు, విభూది సూరిబాబు, పేరూరి నాగేశ్వరరావు, బుక్కా యుగంధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశెల్ల మల్లిబాబు, కృష్ణ, జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. జనం మెచ్చిన పాలన అందించిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్ మాత్రమేనని వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సోమవారం నరసన్నపేట పార్టీ కార్యాలయంలో సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టి 6 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణదాస్ మాట్లాడుతూ, ప్రజా సంక్షేమ దిక్సూచిగా నిలిచిన జగనన్న ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని అన్నారు. తన పాదయాత్రలో ఏం చూశారో, ఏం విన్నారో అందరికీ తానున్నాననే భరోసా ఇస్తూ ఇప్పటికీ 4 ఏళ్లు 7 నెలల పాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ వస్తున్నారని అన్నారు. ఇందుకోసం 2.35 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఎక్కడా అవినీతి అన్నదే లేకుండా అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ఆరంగి మురళి, చింతు రామారావు, సర్పంచ్ బూరెల్ల శంకర్, రాజాపు అప్పన్న, పంగ బావాజీ నాయుడు, కన్నతి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, వేధింపులు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు విమర్శించారు. దళిత పక్షపాతి అని చెప్పుకొని తిరుగుతున్న సీఎం జగన్ దళిత ద్రోహి అని ఆరోపించారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై స్పందించిన ఆయన స్థానిక క్యాంపు కార్యాలయం నుండి సోమవారం వీడియో సందేశం జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కోవిడ్ సమయంలో వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి అనే కారణంతోనే డాక్టర్ సుధాకర్ పై పిచ్చివాడిగా ముద్ర వేసి చనిపోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మద్యం విధానంపై ప్రశ్నించిన వ్యక్తి 3 రోజుల్లో అనుమానాస్పదంగా శవమై తేలడం దారుణ స్థితికి నిదర్శనమని అన్నారు. అదే వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన తన డ్రైవర్ను చంపి ఇంటికి పంపిస్తే ప్రభుత్వం ఏ విధంగా చేతులు దులుపుకుందో
విడుదలయ్యాక జరిగిన సంబరాలను అంతా చూశామని అన్నారు. నీరు అడిగిన యువకుడిపై మూత్రం పోయడం, ఇలా ప్రతి విషయంలోనూ ముఖ్యమంత్రి స్పందన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటికైనా దళితులపై దాడులను ప్రభుత్వం అడ్డుకోవాలని, బాధితులకు న్యాయం జరిగేలా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయోధ్యలోని శ్రీరాముని బంగారు పాదకులు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఈ నెల 9వ తేదీన భక్తులకు దర్శన భాగ్యం కలగనుంది. శ్రీకాకుళం నగరంలోని నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్యాత్మిక పరుల సూచన మేరకు అయోధ్య రామాలయ ప్రతిష్టను పురస్కరించుకొని ఈ నెల 9వ తేదీన శ్రీకాకుళం నగరంలో సీతారామ విజయోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ వైభవపేతమైన కార్యక్రమంలో శ్రీ రామాలయ ప్రతిష్ఠ సమయంలో బంగారు శ్రీరామ పాదకులను భక్తుల దర్శనార్థం అయోధ్య నుండి శ్రీకాకుళానికి తీసుకురానున్నారు. రామతీర్థాల క్షేత్రం నుండి శ్రీ సీతారాముల అనుగ్రహంగా ఉత్సవమూర్తులను భద్రాచలంలోని శ్రీ భద్రాద్రి రాముని లాంఛనాలతో కన్నుల పండుగగా ఈ సీతారామచంద్రుల విజయోత్సవ యాత్ర జరగనున్నది. శోభాయాత్ర అనంతరం శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో శ్రీరాముని తరపున 1000 మంది దంపతులు, సీతాదేవి తరపున 1000 మంది దంపతులతో శ్రీ సీతారామ కళ్యాణం పూజా కార్యక్రమం జరుగుతుందని, భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులను పొందాలని ఆగమ పండితులు శేషాచార్యులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను వేద పండితులు శేషాచార్యులతో పాటు నారాయణ తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు గురుగుబెల్లి శ్రీనివాసాచార్యులు, పట్టణ ప్రముఖులు నటుకుల మోహన్, పేర్ల సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని, మీడియాపై కక్ష సాధింపు చర్యలు ఆపాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు, పి తేజస్వరరావులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షక సంఘీభావ దినం సందర్భంగా అఖిలపక్ష రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యాన సోమవారం స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద నిరసన ధర్నా చేపట్టారు. న్యూస్ క్లిక్ పై బనాయించిన అక్రమ కేసుల ఎఫ్ఐఆర్ కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1000 రోజులుగా నిరాహార దీక్షలు చేపడుతున్నారని తెలిపారు. ఈ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం ప్రజా ఉద్యమంగా, అన్ని ప్రజా సంఘాల ఉద్యమంగా నడుస్తుందని అన్నారు. నిరంతరంగా పోరాటం జరుగుతున్నందుకు ఇప్పటి వరకు ప్రైవేటీకరణ చేయడం మోడీ ప్రభుత్వానికి సాధ్యం కాలేదని అన్నారు. దేశంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్టీల్ ప్లాంటులకు సొంత గనులు ఉన్నాయని, కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ రైతు కాంగ్రెస్ నాయకులు ఎస్ అన్నాజీరావు, కౌలు రైతు సంఘం నాయకులు బి కృష్ణమూర్తి, ఏఐటియుసి నాయకులు చిక్కాల గోవిందరావు, ఎం ఆదినారాయణమూర్తి, హెచ్ ఈశ్వరరావు, కె సూరయ్య, జి అమరావతి, పి గోపి తదితరులు పాల్గొన్నారు. మేలుకో వినియోగదారుడా మేలుకో అంటూ గత కొంతకాలంగా వినియోగదారుల హక్కుల పరిరక్షణను అహర్నిశలు కృషి చేస్తున్న ఆసరా సంస్థ ఈ నెల 24న ఢిల్లీలో సదస్సు నిర్వహిస్తుంది. ఢిల్లీలో నిర్వహించనున్న సదస్సుకు సంబంధించి గోడ పత్రికను సోమవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు జి ఇందిరా ప్రసాద్, ఎస్ జోగ్నాయుడు, ఆర్వి ప్రసాద్, బి దేవి ప్రసాద్ల సారథ్యంలో ఆవిష్కరించారు. వినియోగదారుల హక్కుల కోసం నిరంతరం పాటుపడుతున్న ఆసరా సంస్థ దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ వినియోగదారులకు అండగా నిలుస్తుందని ఆర్వి ప్రసాద్ కొనియాడారు. వినియోగదారులు మోసానికి గురికాకుండా కాపాడే బాధ్యత స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, వినియోగదారుల హక్కుల కోసం పాటుపడే వారికి ఉందని స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు శాసపు జోగినాయుడు అన్నారు. మన దేశంలో వినియోగదారుల చట్టం ఏర్పాటు చేసి 3 దశాబ్దాలు దాటినా నేటికి సగటు భారతీయ పౌరుల్లో కానీ వినియోగదారుల్లో కానీ కనీస అవగాహన కల్పించలేకపోవడం దారుణమని అన్నారు. ప్రతి చోట ప్రతినిత్యం వినియోగదారులు మోసపోతున్నారని, దీన్ని అరికట్టేందుకు సర్కారుతో పాటు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు. లాభార్జన కోసం వ్యాపారులు బరితెగించి మోసాలకు పాల్పడుతున్నారని, దీని నివారణకు ఆసరా లాంటి సంస్థలు ముందుకు రావాలని వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు ముక్తకంఠంతో కోరారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు గొర్లె వాసుదేవరావు, ఎం మల్లిబాబు, నల్లబాటి కృష్ణమూర్తి, జిమ్ సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో సామాజిక సాధికార విప్లవం నడుస్తుందని, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఏకమయ్యి సామాజిక సాధికార విజయ శంఖారావం పూరించారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సోమవారం ఆమ్దాలవలస స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 7వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సామాజిక సాధికార యాత్ర ప్రారంభమవుతుందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు విజయవంతం చేయాలని కోరారు.
ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వైఎస్ఆర్ విగ్రహం నుండి ర్యాలీ ప్రారంభించి బస్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారని అన్నారు. అనంతరం ఆమదాల వలస ప్రధాన రహదారి మీదుగా సభా ప్రాంగణానికి చేరుకొని అశేష జనవాహిని మధ్యమంత్రులు ఉపన్యాసిస్తారని ఆయన తెలియజేశారు. ఇంతవరకు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో సామాజిక సాధికార ఆత్మగౌరవం యాత్రలు సాగుతున్నాయని అన్నారు. మన జిల్లాలో ఆమదాల వలసలో మంగళవారం జరుగుతుందని అన్నారు. ఈ సామాజిక సాధికార యాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తమ మద్దతు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దుంపల శ్యామలరావు, విజయ్, సనపల మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి నిర్ణీత సమయంలోగా విచారించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ రాధిక పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేందుకు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 30 మంది ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదుదారులు తమ అభ్యర్థనలను వ్రాతపూర్వకంగా విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ ట్రైనీ రాఘవేంద్ర మీనా, అడిషనల్ ఎస్పీ జె తిప్పేస్వామి పాల్గొన్నారు. నగరంలోని హట్కో కాలనీ శాఖ గ్రంథాలయంలో లయన్స్ క్లబ్ సెంట్రల్ శ్రీకాకుళం సౌజన్యంతో సోమవారం విద్యార్థులకు దేశభక్తి గీతాల ఆలాపన పోటీలు బాలకథా నిలయం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బోగేల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. బాలల దినోత్సవంను పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమంను శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షుడు రవి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలు చదువు ఒక్కటే కాకుండా సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడం వలన వినోదంతో పాటు విజ్ఞానం కూడా లభిస్తుందని అన్నారు. గ్రంథాలయాధికారి ఉగ్రసేను మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రంథాలయానికి వచ్చి చదువుకోవడం వలన పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించవచ్చునని సూచించారు. పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు చాడ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ సెక్రటరీ గోపి, బ్లడ్ బ్యాంక్ మేనేజర్ సునీల్, చిత్రకారుడు ఈశ్వర్రావు, గ్రంథాలయం సిబ్బంది అనిత తదితరులు పాల్గొన్నారు. గ్రీవెన్స్కు దూరభారాల నుండి వచ్చే అర్జీదారులకు సత్యసాయిబాబా భక్తులు ఈ రోజు పులిహార పొట్లాలను అందజేశారు. జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీలో సత్యసాయి మందిర సభ్యులు 200 పులిహార పొట్లాలను ఆలయ కన్వీనర్ బెహ్రా భాస్కర్రావు చేతుల మీదుగా భక్తులకు అందజేశారు. ప్రతి వారం కూడా అర్జీదారులకు పులిహార పొట్లాలను అందజేస్తున్నామని, దాతల సహకారంతో మంచి కార్యక్రమాన్ని చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవాదళ సభ్యులు తదితరులు ఉన్నారు. ఉలవల్లో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉలవల గురించి మన దేశంలో తెలియని వారు ఉండరు. ఉలవలు అంటే మన తెలుగు వారికి అమితమైన ఇష్టం. వీటితో కాచుకునేవారు రుచి ఒక్కసారి చూస్తే ఇక దాన్ని జీవితంలో విడిచిపెట్టరు. అంతటి చక్కని రుచిని ఉలవచారు కలిగి ఉంటుంది. ఉలవలను తరచూ తింటుంటే మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి పోషకాలు అందుతాయి. ఉలవలతో కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉలవల్లో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. ఫైబర్ ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. మధుమేహం అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఉలవలను కషాయం రూపంలో తీసుకుంటే మలబద్ధకం పోతుంది, కఫం బయటకు వెళ్ళిపోతుందని, స్త్రీలకు ఋతు సమయంలో కలిగే సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని, ఎక్కులు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నేత్ర సమస్యలు పోయి దృష్టి మెరుగుపడుతుందంట. ఉలవలను రెగ్యులర్గా తింటుంటే శరీరంలో ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. ఉలవ కట్టును ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపులో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే సక్రమంగా సన్నబడతారు. ఉలవలను కొత్త బియ్యాన్ని సమంగా తీసుకొని జావ మాదిరిగా తయారు చేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగారానురక్తి పెరుగుతాయి. ఉలవల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వారి శరీర నిర్మాణానికి పనికొస్తాయి. ఆకలిని పెంచే గుణాలు ఉలవల్లో ఉంటాయి. మూత్రపిండాలు, మూత్రాశయంలో ఏర్పడే రాళ్ళు కరిగిపోతాయి. మలమూత్ర విసర్జనలు సాఫీగా అవుతాయి. మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి కిడ్నీల పనితీరుని మెరుగుపరుస్తాయి. తరచూ ఎక్కిళ్ళ సమస్యతో బాధపడుతున్న వారికి
ఉలవలను తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అంతరాత్మ హెచ్చరించినప్పుడు వినకుంటే, శిక్ష పడినప్పుడు పరమాత్మ మౌనం వహిస్తుంది. చట్టబద్ధం కాని సంతోషానికి ప్రతిఫలం చట్టబద్ధమైన బాధ. హద్దులేని అనుభూతికి అగుపించని సత్యమే ఆధారం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.